రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కినట్టయితే ఈ కంటెంట్ మీ బంధుమిత్రులకి పంపవచ్చును. ఆ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకం యొక్క సబ్స్క్రైబర్ కావచ్చును పూర్తి ఉచితంగా. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, నార్త్ ఈస్ట్ మనం పెద్దగా పట్టించుకోము, ఎందుకంటే మనకి చాలా దూరంలో ఉంది. మీడియాకైతే అసలు నార్త్ ఈస్ట్ పట్టదు. ప్రస్తుతం ఎన్నికల సీజన్, రాజకీయాలు నడుస్తున్నాయి, సినీ యాక్టర్ల వివాహాలు అవుతున్నాయి, విడాకులు అవుతున్నాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అఫైర్లు నడుస్తున్నాయి. వీటి మీద ఫోకస్ చేస్తూ వీటికి సంబంధించిన వార్తలు ఇస్తూ ఉన్నటువంటి మన మీడియా సంస్థలకి నార్త్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి కీలకమైన పరిణామాలు కనిపించటం లేదు. గత 5 రోజుల్లో నార్త్ ఈస్ట్లో 2 ఆందోళన కలిగించే సంఘటనలు జరిగినాయి. మొట్టమొదటి సంఘటన, ఐసిస్కి చెందినటువంటి ఇండియా హెడ్, మొత్తం భారతదేశంలో ఐసిస్ కార్యకలాపాలన్నిటికీ కూడాను కర్ణధారిగా, సూత్రధారిగా ఉన్న వ్యక్తి అస్సాంలోకి, బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డాడు. అంటే మొత్తం దేశంలో ఐసిస్కి సంబంధించిన కార్యకలాపాలకు ఆయన కర్ణధారి, ఆయన దొరికాడు. ఆయనతో పాటు ఆయన సహచరుడు దొరికాడు. ఆ సహచరుడు ఇతను, వీళ్ళిద్దరూ కూడాను యూపీ ప్రాంతానికి, ఢిల్లీ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ ఇండియాలోకి ప్రవేశించేందుకు అస్సాంని ఎంచుకున్నారు. సరిగ్గా 4 రోజుల తరువాత, అంటే మార్చి 24వ తారీఖున అస్సాములోని అత్యంత సుప్రతిష్ఠితమైనటువంటి విద్యా సంస్థ, అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్యా సంస్థ, దేశంలో ఎంపిక చేయబడ్డటువంటి అత్యంత ప్రతిభా సంపన్నులు మాత్రమే చదివేటటువంటి విద్యా సంస్థ అయినటువంటి గువాహటి ఐఐటిలో ఐసిస్ కార్యకలాపాలు వెలుగు చూశాయి. ఈ 2 కూడాను ఆందోళన కలిగించే వార్తలే. మొట్టమొదటి వార్త తీసుకుందాము. ఐసిస్కి సంబంధించినటువంటి హెడ్, ఇండియా హెడ్, అతని పేరు హారిస్ ఫారూఖీ. ఈ హారిస్ ఫారూఖీ అనేటటువంటి వ్యక్తి డెహ్రాడూన్కి చెందినటువంటి వాడు, ఉత్తరాంచల్కి చెందినటువంటి వాడు. ఉత్తరాంచల్లో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలు ఉంటాయని కానీ, అవి ప్రమాదకర స్థాయిలో ఉంటాయని కానీ ఎవరు అనుమానించరు. అలాంటి స్థాయికి చెందిన వ్యక్తి ఇండియా హెడ్. ఆయనకు ఒక అనుచరుడు ఉన్నాడు. ఆ అనుచరుడి పేరు అనురాగ్ సింగ్. అనురాగ్ సింగ్ ఇతని పాత పేరు. ఇతను మతం మారిన తర్వాత ఇతని పేరు రెహాన్. ఈ రెహాన్, అదేవిధంగా హారిస్ ఫారూఖీ బంగ్లాదేశ్లో వెళ్ళారు. బంగ్లాదేశ్లో సమావేశాల్లో పాల్గొన్నారు. అనేక కార్యకలాపాల్లో పాల్గొన్న తర్వాత ఈ రెహాన్ అనే వ్యక్తి ఒక బంగ్లాదేశ్కి చెందినటువంటి ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె అక్కడే ఉంటుంది. మధ్యలో ఇండియాకు వచ్చి ఆపరేషన్స్ చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాగ వాళ్ళు ధుబ్రీ పట్టణం ద్వారా ప్రవేశించారు. ధుబ్రీ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి, ఎందుకంటే అస్సాం యొక్క దక్షిణ భాగంలో ధుబ్రీ ఉంటుంది. ధుబ్రీ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అస్సాం బెంగాల్ బార్డర్ మొదలవుతుంది. అస్సాం బెంగాల్ బార్డర్లో ఉన్నటువంటి దీన్హటా, అదేవిధంగా ఈ మిగతా ప్రాంతాలన్నింటిలో కూడాను బంగ్లాదేశీల రాకపోకలు ఎక్కువ. ధుబ్రీ పట్టణము జిల్లా హెడ్ క్వార్టర్. ఆ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరం వెళితే మనకి బంగ్లాదేశ్ బార్డర్ దొరుకుతుంది. అది నది బార్డర్. బ్రహ్మపుత్ర నది ప్రవహించి వెళుతుంది. ధుబ్రీ నగరం నుంచి డైరెక్ట్గా బంగ్లాదేశ్లోకి నది ప్రవహిస్తుంది. అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడి నుంచి 13 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే బంగ్లాదేశ్, 13 కిలోమీటర్లు ప్రయాణం చేసి లోపలికి వచ్చిన తరువాత ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ హారిస్ ఫారూఖీని, ఈ అనురాగ్ సింగ్ని పట్టుకున్నాయి. వాళ్ళను ప్రశ్నించేటప్పటికి ఐసిస్కి సంబంధించిన కార్యకలాపాల పూర్తి వివరాలు దొరికినాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సరిగ్గా 2-3 రోజులు అటు ఇటుగా గువాహటి ఐఐటిలో ఒక విద్యార్థి అదృశ్యమయ్యాడు.
అదృశ్యం అవుతూ అతను ఒక లేఖ రాసి పెట్టిపోయాడు. ఇండియాకి నాకు సంబంధం లేదు, నేను ఇక ఐసిస్లో చేరుతున్నాను, ఐసిస్లో చేరి మొత్తము ప్రపంచాన్ని ఇస్లాం మయంగా చేయబోతున్నాను, గజ్వాయ్ హింద్ అంటే భారతదేశం పైన ఆక్రమణ చేసి యుద్ధంలో ఓడించే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుడుతున్నాను అన్నాడు. ఎవరో ఆషామాషిగా రిక్షా నడుపుకునేవాడో ఇంకొకడో కాడు. ఈ వ్యక్తి ఐఐటిలో బయోటెక్నాలజీ ఫైనల్ ఇయర్స్ అవుతున్న వ్యక్తి. ఎవరితో మాట్లాడేవాడు కాదు, సైలెంట్గా ఉండేవాడు, తనలో తనే ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండేవాడు. అతన్ని చూస్తే ఎవరికి ప్రమాదకరంగా అనిపించేవాడు కాదు. అతను ఈ ఈమెయిల్ పెట్టి అంతర్ధానం అయిపోయేదాకా ఎవరికి తెలియలేదు. వెతికిన తర్వాత గువాహటీకి 35 కిలోమీటర్ల దూరంలో హజో అనే ప్లేస్ ఉంది. ఆ హజో అనే ప్లేస్లో ఐసిస్ కార్యకలాపాల్లో పాల్గొంటూ దొరికాడు. అతన్ని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక విద్యార్థి కూడా, అతని పేరు సోహైలుర్ రెహమాన్, అతను కూడా ఐసిస్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీన్ని బట్టి ఐఐటి వంటి అత్యంత సుప్రతిష్ఠితమైనటువంటి విద్యా సంస్థల్లో కూడా మతోన్మాదము జొచ్చుకు వస్తోంది, రాడికలైజేషన్ జరుగుతోంది, మతోన్మాద ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయన్నటువంటి విషయం బయటపడింది. ఒకటి ఐసిస్ హెడ్ అస్సాంలోకి ప్రవేశించటము, రెండవది అత్యంత మేధావులు మాత్రమే ఉండేటటువంటి ఐఐటి ఏదైతే ఉందో ఆ ఐఐటిలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఐసిస్ కార్యకలాపాల్లో పాల్గొనడం. ఇప్పుడు అసలు గువాహటీ ఐఐటిలో ఉన్నటువంటి విద్యార్థుల్లో రాడికలైజేషన్, మతోన్మాదము పట్ల ఆకర్షితులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూడటం మొదలు పెడితే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బయటపడింది. ఐసిస్ గురించి ఇంటర్నెట్లో సర్ఫింగ్ చేసే, భారతదేశంలో సర్ఫింగ్ చేసే వాళ్ళలో రెండవ అతిపెద్ద సెంటర్ గువాహటీలో ఉంది. మొట్టమొదటిది శ్రీనగర్, రెండవది గువాహటీ, మూడవది పుణే దగ్గర ఉన్నటువంటి చించువాడలో కూడా రకరకాల పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఏరియా. అక్కడ నుంచి కూడా ఐసిస్ కోసం వెతికే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత 5వ స్థానంలో ముంబై ఉంది, 4వ స్థానంలో హౌరా ఉంది, కలకత్తా ఉంది. గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ ఆఫ్ 1946 అక్కడ జరిగాయి. కాబట్టి దేశమంతా కూడా ఇప్పటి వరకు 112 మంది ఐసిస్లో చేరారు. అందులో కేరళ నుంచి దాదాపు 37 మంది చేరారు. మిగతా ప్రాంతాల నుంచి కూడా చేరుతున్నారు. కానీ ఇటీవలి కాలంలో ఢిల్లీలో ఐసిస్ ఆనవాళ్లు దొరికాయి, కొందరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అలీగఢ్లో ఐసిస్ కార్యకలాపాలు బయటపడ్డాయి, కొందరు ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించిన కనెక్షన్స్ పుణే దగ్గర ఉన్నాయి. పుణే మాడ్యూల్ ఏదైతే ఐసిస్ మాడ్యూల్ ఉందో దానిని కూడా మన గూఢచారి వర్గాలు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా గువాహటీలో ఐసిస్ చీఫ్, ఆ తరువాత ఐఐటిలో ఐసిస్ యాక్టివిటీస్, అంటే ఇస్లామిక్ స్టేట్ పేరిట జరిగే ఉగ్రవాద కార్యకలాపాలు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి వర్గాలు, కొందరు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు, కొందరు ఢిల్లీకి చెందినటువంటి వాళ్ళు, ఇప్పుడు గువాహటీలో దొరికినటువంటి వాళ్ళు ఐఐటికి చెందిన వాళ్ళు. కాబట్టి ఇది ఒక ఆందోళన కలిగించేటటువంటి పరిణామము. ఈ దేశంలో చదువుకి రాడికలైజేషన్కి, చదువుకి మతోన్మాదానికి, మత దురహంకారానికి సంబంధం లేదన్నటువంటి విషయము ఇది రుజువు చేస్తోంది. సరిహద్దులు దాదాపు ఓపెన్ బార్డర్ ఉన్నటువంటి నార్త్ ఈస్ట్, అందున అస్సాంలో ఇటు దుబ్రీ కావచ్చు, అటు గ్వాల్పాడ కావచ్చు, ఇటు హైలాకండి, కరీంగంజ్, సిల్చర్ ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడాను బంగ్లాదేశీ చొరబాటుకు చాలా అనుకూలమైనవి. ఇటువంటి ప్రాంతాల్లో ఐసిస్ కార్యకలాపాలు జరిగినట్లయితే అది దేశ భద్రతకు, నార్త్ ఈస్ట్ భద్రతకు కూడాను ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.